విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువున్న కనకదుర్గమ్మకు హైదరాబాద్ నుంచి భక్తులు ఘనంగా బంగారు బోనం సమర్పించారు. ఉమ్మడి దేవాలయాల ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో 2000 మంది కళాకారులతో మంగళ వాయిద్యాల నడుమ బోనం ఊరేగింపుగా తీసుకొచ్చారు. బ్రాహ్మణ వీధిలోని జమ్మిదొడ్డి నుంచి ప్రారంభమైన ఈ శోభాయాత్ర భక్తి శ్రద్ధల మధ్య కొనసాగింది. తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖశాంతులతో ఉండాలని, అన్నదమ్ముల్లా కలిసి జీవించాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలని అమ్మవారిని ప్రార్థిస్తూ భక్తులు బంగారు బోనం సమర్పించారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువున్న కనకదుర్గమ్మను తెలంగాణ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు పొందారు. 2 తెలుగు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలని ప్రార్థించినట్టు తెలిపారు. రాష్ట్రాలు విడిపోయినా ప్రజలంతా ఒక్కటేనని, ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఐక్యతను గుర్తు చేస్తాయని అన్నారు. మంచి వర్షాలు కురవాలని, ఎల్నీనో ప్రభావం నుంచి ప్రపంచాన్ని కాపాడాలని అమ్మవారిని ప్రార్థించినట్టు తలసాని తెలిపారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై